హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాగ్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అండి. ఉగ్గండి, అందరికీ తెలిసిన విషయమే, అందరూ పెడుతున్నారు కదా, ఇందులో ఏముంది అని అనుకోవద్దండి. లాస్ట్ వరకు చూడండి. 3 స్టేజెస్లో సంవత్సరం పాటు నిలబుండే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతానండి. ఇగోండి, ఈ ఉగ్గు ప్రిపేర్ చేసుకోవటానికి మనకి 9 రకాల పప్పులు అయితే కావాలండి. అందులో మీకు తెలిసింది మెయిన్ ఇంగ్రీడియంట్గా జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా పిస్తా ఉంటే పిస్తా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా పసుపు కందిపప్పు, ఇవన్నీ మిక్స్ చేసినవి ఎర్ర కందిపప్పు అండి, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు అంటే పీనట్స్ అంటారు కదండి, అవి, ఎర్ర గోధుమ అండి, పెద్ద గోధుమ ఉంటుంది, షాప్స్లో మనకు దొరుకుతుంది. ఇంకా ఎర్ర కందిపప్పు వాడాలి, పసుపు కందిపప్పు కూడా వాడాలండి పిల్లలకి. ఇలా 9 రకాల పప్పులు తీసుకున్న తర్వాత మనం ఏ మెజర్మెంట్ అయితే, ఏ కప్పుతో అయితే పప్పులన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నామో, ఒక కప్పు పప్పులన్నీ తీసుకుంటే రైస్ అయితే 2 కప్స్ తీసుకోవాలండి. పప్పులన్నీ ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. రైస్ ఇందులో మిక్స్ చేయొద్దండి, రైస్ సపరేట్గా పెట్టుకోవాలి. నేను ఇవన్నీ ఒక్క కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల రైస్ తీసుకున్నాను. ఈ వైట్ రైస్ ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ కూడా వాడచ్చండి. బట్ ఇండియన్స్ ఎక్కువగా వైట్ రైస్ యూజ్ చేస్తాం కాబట్టి నేను వైట్ రైస్ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వాష్ చేసి ఎండలో ఒక 2 గంటలు అయితే ఆరబెట్టుకున్నానండి. బాగా డ్రై అయిన తర్వాత అన్నీ సపరేట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఈ పప్పులన్నీ కలిపి ఒకసారి వాష్ చేశాను, తర్వాత రైస్ సపరేట్గా వాష్ చేశాను, జీడిపప్పు, బాదం పప్పు సపరేట్గా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఇంకా స్టెప్ 2 అండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా మనం ఆరబెట్టి తెచ్చుకున్న వాటిలో ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పును అయితే రోస్ట్ చేసుకోవాలండి. పప్పులన్నీ మిక్స్ చేసి రోస్ట్ చేస్తే ఇంకా కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ త్వరగా వేగిపోతాయండి. ఇవి త్వరగా వేగవు, సో అందుకు సపరేట్గా వేయించుకుంటున్నాను. ఇలా వేయించి ప్రక్కన పెట్టిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదండి 9 రకాల పప్పులు, లిస్ట్ మొత్తం వీడియో ఎండింగ్లో పెట్టానండి. ఈ పప్పులు ఏంటి ఏవి అనేవి అందులో ఒకసారి చూడండి. ఈ పప్పులన్నీ ఒకసారి రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా పప్పులన్నీ, పర్ల్స్ అన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత రైస్ని ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా మనకి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి గోల్డెన్ కలర్లోకి వస్తే. తర్వాత నేను చెప్పాను కదండి, గోధుమ రవ్వ, పెద్ద గోధుమ రవ్వ అండి, ఇది ఎరుపు కలర్లో ఉంటుంది. ఏ స్టోర్లో అయినా మనకి దొరికేస్తుందండి ఇది ఈజీగా. ఇది చాలా హెల్దీ కూడా అండి, పిల్లలకి బలాన్ని ఇస్తుంది. సో ఇది కూడా సపరేట్గా వేయించుకున్నానండి. ఇగోండి, ఇలా 3 సపరేట్గా వేయించుకొని ప్రక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్నాను కదండి పర్ల్స్ అన్ని, అవన్నీ ఒకేసారి మనం మిక్సీ పట్టవసరం లేదండి. ఒక 2 వీక్స్కి సరిపడంత పిండి ప్రిపేర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మిగతా అవన్నీ స్టోర్ చేసుకోవచ్చండి. అలా అని చెప్పి మొత్తం ఒకేసారి పిండిలా చేసేసుకోవచ్చండి. బట్ పిల్లలకి పెడుతున్నాం కదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడితే బాగుంటుంది కదా. పిండి స్టోర్ చేసుకొని 1 ఇయర్ వరకు అలా కూడా పెట్టొచ్చు, పెట్టకూడదని అయితే ఏం లేదు. బట్ ఇలా ఒక 2 వీక్స్కి ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఇలా 1 ఇయర్కి సరిపడగా అన్నీ కలుపుకొని వేయించుకొని ప్రక్కన పెట్టుకున్నానండి. బట్ ఇలా 2 వీక్స్కి సరిపడంత పిండి అయితే చేస్తున్నాను, మిక్సీ పడుతున్నాను చూడండి. బియ్యము, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, 9 రకాల పల్స్, ఇగోండి అన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నానండి. 2 వీక్స్కి తగ్గట్టుగా మెత్త పిండిలా చేసుకున్నాను. ఇంకా 1 ఇయర్ దాటిన బేబీస్కి అయితే కొంచెం బరకగా ఉన్నా సరే సరిపోతుందండి, వాళ్ళకి తినడానికి నోటికి తగులుతూ ఉంటుంది. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే మెత్తగా పిండి పట్టేసుకోండి. ఇంకా ఇందులో అయితే మనం స్పౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి 1 ఇయర్ అబవ్ ఉన్న బేబీస్కి. ఇంకా ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేను వేయించేటప్పుడే జీలకర్ర, వాము కూడా వేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలకి కొంచెం డైజెషన్ ఇబ్బంది ఉండదండి. ఇలా పిండి చేసుకుని ప్రక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు 3rd ప్రాసెస్లో ఏం చేయాలంటే, ఇగోండి ఇలా బరకగా కొన్ని పెట్టుకున్నానండి, మెత్త పిండిలా చేసుకున్నానండి. ఇంకా మా పాపకు 1 ఇయర్ వచ్చేస్తుందని చెప్పి కొంచెం బరకగానే పట్టుకున్నాను. ఇగోండి 1 ఇయర్ బిలో చేసిందండి. ఇంక ఇందులో 1 ఇయర్ దాటుతుంది కాబట్టి స్పౌట్స్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మనం పెసలు, ఇంకా కందులు, జునుగులు ఉంటాయి కదండి, కొమ్ము శనగలు, ఇవన్నీ మనం మొలకలెత్తించి ఎండబెట్టి బాగా వేయించుకొని ఇలా పిండి చేసుకొని
1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తే చాలా మంచిదండి. ఈ ఉగ్గులో కలిపి యాడ్ చేయొచ్చు. ఇగోండి ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలా బౌల్లో హాఫ్ వరకు ఒక వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకుని హీట్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి పిల్లలకి. జస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం తినేటప్పుడు ఇష్టపడతారని చెప్పి లైట్ ఒక పించ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. అది ఇంక ఇష్టంగా తిని అలవాటు అయిన తర్వాత సాల్ట్ని స్కిప్ చేస్తే చాలా మంచిదండి. ఇగోండి ఇప్పుడు 1 ఇయర్ అబోవ్ బేబీ కాబట్టి నేను 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు 1 స్పూన్ పెట్టండి. వాళ్ళు తినేదాన్ని బట్టి స్పూన్స్ యాడ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా. ఇలా పిండిలో వాటర్ బాగా మిక్స్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకి మోస్ట్లీ 6th మంత్ ఎండింగ్లో 7th మంత్ స్టార్టింగ్ నుంచి ఇదైతే స్టార్ట్ చేసేస్తారండి. అన్నప్రాసన అయిపోయిన తర్వాత వెంట నుంచే ఈ ఉగ్గును ప్రిపేర్ చేస్తారు. ఇంకా మెడికల్ స్టోర్స్లో మనకి సిర్లాక్ అని అవి దొరుకుతాయండి. బట్ ఏంటంటే అవి కఫం చేర్చేస్తుందండి. పిల్లలకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఫ్యూచర్లో కూడా. ఇగోండి ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న ఆ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసాను కదా, దాన్ని ఈ హాట్ వాటర్లో వేసి ఇలా మనమైతే మోస్ట్లీ సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఉంచాలండి ఫ్లేమ్ని. ఇలా కలుపుతూ ఉండాలండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూపిస్తాను చూడండి. ఇంకా పిల్లలకి ఈస్టర్న్ రైస్ అని ఇలా చాలా ఉంటాయండి. మెడికల్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారండి. డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. బట్ అన్నింటికంటే ఇలా ఉగ్గు మన చేతులతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెడితే చాలా మంచిదండి. అండ్ పిల్లలకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అన్ని పర్ల్స్ వేస్తున్నాం కదండి, అవి బాడీకి కూడా చాలా ఎనర్జీ ఇస్తుందండి. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయండి ఇలా చేసి పెట్టడం వలన. ఇగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే చల్లగైన తర్వాత ఇంకాస్త దగ్గర పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లగా చేసుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత బేబీస్కి తినిపిస్తే మంచిదండి. కొంచెం హీట్ కూడా ఉండొద్దు, ఎందుకంటే ఇది తొందరగా కాలిపోతుంది నాలుక. ఇగోండి ఇలా చల్లగా చేసుకున్న తర్వాత మా బేబీకి తినిపిస్తున్నాను చూడండి. చాలా ఇష్టంగా తింటుందండి తినైతే. ఇగోండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా థిక్ అయిపోతుందండి పల్చగా అయిన తర్వాత. ఇది మనం మోస్ట్లీ మార్నింగ్ టైం తినిపించడానికి ట్రై చేయండి. వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.